ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే కొన్ని వందల మంది మావోయిస్టులని అంతమొందిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్లో మరణించారు. అయితే ఆ ఎన్కౌంటర్ పైన లేఖ విడుదల చేసింది మావోయిస్ట్ స్పెషల్ జోన్ కమిటీ. అయితే ఆ లేఖలో మా నాయకుడిని కాపాడుకోవడం మేము విఫలమయ్యామని, పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న కేంద్రం మాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేరు. 6 నెలలుగా మాడ్ అటవీ ప్రాంతంలోనే కేశవరావు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు తెలుసు. ఎందుకంటే కొంతమంది మా నుంచి వెళ్ళిపోయి లొంగిపోయినటువంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారిచ్చిన సమాచారంతోనే ఈరోజు ఈ ఎన్కౌంటర్ జరిగింది. కేశవరావు టీంలో ఉన్నటువంటి 6 ఇటీవల లొంగిపోయారు. అయితే వారిచ్చిన ఇన్ఫర్మేషనే కేశవరావు మరణానికి కారణమైందని చెప్పి మావోయిస్టుల లేఖలో పొందుపరిచారు. అయితే కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు. మేం వెళ్ళమని కేశవరావుకి చెప్పినా కూడా ఆయన వినలేదు. ఒక నాయకుడిగా మాతో పాటే ఉండి నడిపిస్తానని చెప్పారు ఆయన. అయితే 20,000 మంది బలగాలు మమ్మల్ని చుట్టుముట్టాయని చెప్పి ఆ లేఖలో మావోయిస్ట్ నేత కేశవరావు ఎన్కౌంటర్ పైన రాసిన లేఖలో ఈ అంశాలను పొందుపరిచారు.